ఏమండి, పితరుల నాటి కాలం కదా, ఆలోచించేవాళ్ళు పెద్దోళ్ళు అంటే ఎక్కువగా. ఏంటి ఆ రైతు మనల్ని పనికి రమ్మన్నాడు ఏంటి, ఆ అన్న మనకేదో సహాయం చేస్తానన్నాడేంటి అని, దేనిని బట్టి సహాయం చేస్తానంటున్నాడు అని ఆలోచించేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళంట? ఆ రోజుల్లో పెద్దలు విధానం అది, ఆలోచించేవాళ్ళు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళ మనసుకి అది మంచిదనిపిస్తే చేసేవాళ్ళు. ఒకవేళ వ్యతిరేకం అయితే దాని గురించి పోయి వాళ్ళనే అడిగేవాళ్ళు. అయ్యా మా జీవితంలో ఇలా జరగచ్చేమో, ఒకవేళ మాకు దిక్కెవరు అప్పుడు అంటే వాళ్ళ నుంచి ఏదైనా ఒక పరిష్కారం వస్తుందని ఆలోచించేవారు. అలాగునే అబ్రహాం కూడా ఆలోచిస్తున్నాడు. ఏంటినా, మా నాయనే దేవుళ్ళను తయారు చేసి అమ్మేవాడు కదా, దేవుని బొమ్మలు అమ్మేవాడు అబ్రహాము తండ్రి. ఎస్, ఏం పేరు ఆయన పేరు? తేరాహు. తేరాహు. అబ్రహాము తండ్రి తేరాహు. ఆయన బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు. అబ్రహాము చిన్నటి నుంచి తెలుసు, ఆయనకు బాగా పరిచయం ఉంది. ఈయనేంటి నాతో, నేను అబ్రహాము, నేను దేవుడును, సర్వశక్తి గల దేవుడును అంటూ నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని నాతో అంటున్నాడు. ఏంటబ్బా అని సుదీర్ఘంగా ఆలోచించి గమనించి వాళ్ళ తండ్రితో అన్నాడు, తండ్రి గారు, నన్ను ఎవరో ఒక ఆయన పిలుస్తున్నాడు, పైనుంచి వినపడుతుంది నాకు స్వరం. స్తోత్రం. ఎక్కడి నుంచి? పైనుంచి వినపడుతుంది. ఆయన ఎక్కడికో రమ్మంటున్నాడు, నాకు గమ్యం తెలియదు, రమ్మంటున్నాడు మొత్తానికి. స్తోత్రం అని తన తండ్రితో అంటే, తన తండ్రి అంటాడు, అబ్రహాం, నువ్వు తెలివిగలవాడు, నువ్వు ఆలోచన నైపుణ్యం కలిగిన వాడవు. బాగా గమనించాలా, నీలో తర్కం ఉన్నది, అంటే పరీక్షించే అనుభవం ఉన్నది. ఇదిగో నీ అన్న కంటే నువ్వు మంచోడువు, నీ తమ్ముడి కంటే నువ్వు తెలివిగల దానవు, తెలివిగలవాడు అని తన తండ్రి తేరాహు తన కొడుకైన అబ్రహాంతో మాట్లాడితే ఆయన బాధపడతాడు. నేను తెలివిమంతుడినే కానీ పిల్లలు లేని వాడను నాన్న. చూడు ఆ అమ్మాయి బాధపడుతుందని తన భార్య అయిన శారా గురించి తన తండ్రితో ముచ్చటించిన సందర్భాలు బోలెడని ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో. సరే, అయితే ఈ మాటలు జరిగినాక మరలా దేవుడు గొర్రెలు మేపుతున్న అబ్రహామును ఎబ్రహీం అని పిలిచాడు. స్తోత్ర. ఏం చేశాడా? ఎబ్రహీం అని పిలిచాడు. పిలిచినాక ఆయన లోబడి అడుగుతున్నాడు, సరే నన్ను ఏం చేయమంటావు అంటే, నీ ప్రాంతాన్ని నీ ఊరిని వదిలేసి రమ్మన్నాడు. ఇదంతా మనందరికీ సుపరిచితమే. వెళ్ళిపోయాడు కూడా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను ఈ దేశానికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఈ దేశమంతటిని తిరిగి చూడు, ఈ దేశం నీ సంతానానికి ఇస్తానయ్యా. ఎవరికి ఇస్తాడంట? అందరు చెప్పండి, ఎవరికి ఇస్తాడంట? అందరు గట్టిగా చెప్పండి, ఎవరికి ఇస్తాడంట? అప్పుడు ఎడ చెప్పుకోవాలా? నా సంతానానికి ఇస్తాడంట అనాలా? చెప్పండి, ఎవరికి ఇస్తాడంట? నోరు తెరవండి. దేవుడు దాన్ని జరిగించును గాక. అబ్రహాంతో అన్నాడు, ఈ దేశమంతా తిరిగి చూడు, ఇదిగో ఈ పర్వతం, ఆ పర్వతం అవతల కోన అవతల ఏరు అవతల గట్టు అవతల మిట్ట అవతల కోనేరు, ఇవన్నీ నీ సంతానానికి ఇస్తాను. స్తోత్ర. ఎవరికి ఇస్తాడంట? ఎవరు ఆ సంతానము? ఎస్, చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా. స్తోత్రాలు చెప్పగాకండి, ఓకేనా? అది గారడి దోడుకు కొట్టినాడు కొట్టబాకండి. దేవునికి చప్పట్లు కొడుతున్నాం మందిరంలో. సో గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనకు ఉపయోగం. బైబిల్లో చదివా 82వ కీర్తన, చప్పట్లు కొడుతుని దేవుని. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మనకు గుర్తుండాలా. శ్రద్ధతో పని చేయండి కొన్ని నిమిషాలు, తర్వాత మనం ముగింపుకి వెళ్ళిపోదాం. ఎక్కడ ఆగిపోయాం మనం ఇప్పుడు? ఈ దేశమంతా సంచరించి చూడు, నీ సంతానానికి ఈ భూభాగాన్ని ఇస్తాను, ఈ ప్రాంతాన్ని ఇస్తానంటే అబ్రహాంకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఎలా నేను గుర్తుపట్టేది ఎట్ట ప్రభువా? మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు కదా, ప్రతి కావాలి, అది కావాలి, ఇది కావాలని, ఎలా మాకు ఎడదేల్సిందని గుర్తు అడిగారా? మాత్రం వేసుకుంటువి, ప్రార్థన చేస్తువి, దేనివల్ల స్వస్థపడ్డావు? మందా, వాక్యమా? క్లారిటీ లేదు. దేవుడు మంచి క్లారిటీ ఇచ్చుగాక కదా. మాత్రకి ప్రార్థన చేస్తువి, దేవునికి ప్రార్థన చేస్తువి, వేసుకుంటువి, దేనివల్ల తగ్గింది?
మృతి పొందావు, ఏది దేవుని కృప ఉందని ఎట్ట పరీక్షించావు? అబ్రాహాం చూడండి అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అబ్రాహాం 3 సంవత్సరాల పెయ్యి దూడదా, 3 సంవత్సరాల మేకపోతుదా, 3 సంవత్సరాల పొటేలి తీసుకురా, ఒక తెల్ల పావురందా, ఓ తెల్లటి పావురపు ఒక పావురం తీసుకొని గువ్వ, తెల్లటి గువ్వను తీసుకొని నా దగ్గరికి ఎత్తుకొని రా అన్నాడు. నా దగ్గరికి తీసుకురా. ఎందుకు ఇట్లా తెమ్మన్నాడు తెలుసా? ఈ భూభాగాన్ని నా సంతానానికి ఇస్తానన్నావు కదా ప్రభా, ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు? సరే ఎలాగో నువ్వు ఇస్తావు, నువ్వు దేవుడు అని నమ్మేశాను. ఓకే, నమ్మేశామా? ఆయన ఎలాగైనా ఇస్తాడని నమ్మేశాం. మరి ఎప్పుడు ఇస్తావో నాకు తెలియదు కదా, వాటికి గుర్తు అని అబ్రహాము దేవాతి దేవుణ్ణి అడిగాడు. ఆమె చాలా మంచి కార్యక్రమంలో ఉన్నాం మనం. అడిగితే అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఈ 4 వస్తువులు తెమ్మన్నాడు. 3 సంవత్సరాల పెయ్యదూడ, 3 సంవత్సరాల మేకపోతు, 3 సంవత్సరాల పొటేలి, ఒక తెల్లటి గువ్వ, ఓ పావురపు పిల్ల తీసుకురమ్మన్నాడు. ఎన్ని తెమ్మన్నాడా? తీసుకొచ్చినాక ఆ జంతువులన్నిటినీ మధ్యకు ఖండించాడు. అంటే తెలుసా మీకు ఎట్లా? ఎస్, అడ్డంగా 2 కాళ్ళు ముందుకి వెనక్కి మధ్యలో ఖండించి, దేని మాంసపు ముక్క దానికి ఎదాలంగా, దేని ఖండమును దానికి ఎదాలంగా అని రాయబడి ఉంటుంది. అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ ముందుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే చదువుతారు కింద కాడి నుంచి. ప్రార్థన చేస్తుంటే 10వ వాక్యం, అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండము దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబారముల మీద వాలనప్పుడు అబ్రహాము వాటిని తోలివేసి పొద్దు గ్రుంకుచూ పోవుచున్నప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన చీకటి అతన్ని కమ్మగా ఆయన, ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవనికి దాసులైందురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చేదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధప్రాయమందు మృతి పొందేదవు అని చెప్పాడు. హల్లెలూయా. చేయమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ దినమున తేటగా మీరు మాట్లాడారు నాయన. అయ్యా, ఒక వంశము ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, ఒక అధ్యాయం ద్వారా మీరు మాట్లాడారు నాయన. నీకు స్తోత్రం. నిజమేనయ్యా, కృప చూపించే దేవుడు నువ్వు ప్రభా. దేవదూతలు నేను పంపుదురు అని నా తండ్రి తేటగా మీరు మాట్లాడారు ప్రభా. మా క్రియలు, మా ఆలోచన, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మదేవా. అయ్యా, అమోరీలకు ఇంకా పరిపూర్ణత రాలేదు అన్నావు నాయన. నీకు స్తోత్రం. పరిపూర్ణత వచ్చేంత వరకు నాయన ఏ ఒక్క బిడ్డను కూడా చేయ విడవక, ఏ ఒక్కరిని అగ్నికి ఆహుతులు కాకుండా, అగ్నికి నేను ఆహుతి కాకుండా నేను పిలవలేదు, కానీ కృప కొరకు నేను పిలిచి ఉన్నానని ప్రభా నీ ప్రజలకు తెలియపరచుటకు నాయన కలవరిగించిన నువ్వు కార్చినట్టు రక్తమును బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడారు ఈ ప్రభు వల్ల ఆరాధనలో. అబ్రహాము పొందుకున్నట్టు ఆశీర్వాదాలు, విశ్వాసానికి కర్తలుగా ఆ దినమున ప్రభు ఆకాశపు నక్షత్రం వలె మేము కూడా నీతిమంతులమై జ్యోతుల వలె ఈ జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీలో వెలిగించుటకు కృపనిచ్చినందుకే నీకు స్తోత్రములు నాయన. రానున్న నీ ప్రజలు కూడా నక్షత్రముల వలె తేజరెళ్ళినట్లుగా నీ నామ మహిమార్థమై నీ బిడ్డలు అన్ని జన సహితము ప్రభా వాళ్ళని మారు మనసులో తెచ్చుటకు సువార్థికులుగా నక్షత్రాలు పోల్చి మీరు నా తండ్రి ప్రకాశింప చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డల మీరు లేవనెత్తండి పరిచర్యలో ప్రభునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇచ్చినట్టు కృపను బట్టి వాక్యము ప్రతి వారిలో నీరు కట్టి ఫలింప చేయమని అబ్రహాము సంతానం అనబడిన విశ్వాసాన్ని నిరీక్షణతో వాగ్దానాలు పొందుకునే సంగమగా మమ్మల్ని నా తండ్రి అలంకరింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా.